డీప్సీక్ కొన్ని రోజులుగా చాలా ట్రెండింగ్లో నడుస్తున్న ఏఐ అండ్ చాట్జీపీటీ కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్లో కొందరు చాట్జీపీటీ బెస్ట్ అంటే మరికొందరు డీప్సీకే బెస్ట్ అని అంటున్నారు. అసలేంటి డీప్సీక్? నిజంగా చాట్జీపీటీకి కాంపిటీషన్ ఇస్తుందా, లేదా చైనా ప్రోడక్ట్స్ లాగానే కొన్ని రోజుల తర్వాత పడిపోతుందా? ఇంతకీ నిజమేంటి? ఈ వీడియోలో మనం డీప్సీక్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మరియు చాట్జీపీటీతో ప్రాక్టికల్గా కంపారిజన్ చేసి ఫైనల్గా ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా డీప్సీక్ ఏఐని యూస్ చేశారా? ఒకవేళ యూస్ చేసి ఉంటే ఇది చాట్జీపీటీ కన్నా బెటర్ అనిపించిందా? కమెంట్లో చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. DeepSeek. 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 డీప్సీక్ ఏఐ ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీన్ని ఒక చైనీస్ కంపెనీ డెవలప్ చేసింది. ఇది చాట్జీపీటీ, గూగుల్ జెమినీ మరియు వేరే ఏఐ మోడల్స్ కి పోటీ ఇవ్వడం కోసం డిజైన్ చేశారు అండ్ దీన్ని లియాంగ్ వెన్ఫెంగ్ గారు స్థాపించారు. డీప్సీక్ యొక్క ఫస్ట్ మోడల్ నవంబర్ 2023లో రిలీజ్ అయింది. కంపెనీ తన కోర్ LLMని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి చాలా వేరియేషన్స్ బిల్డ్ చేసింది. కానీ R1 రీజనింగ్ మోడల్ రిలీజ్ తర్వాత జనవరి 2025లో డీప్సీక్ గ్లోబల్గా ఫేమస్ అయింది. డీప్సీక్ యొక్క R1 మోడల్ వేరే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లాంటి సమాధానాలు ఇస్తుంది అండ్ చాలా తక్కువ కాస్ట్లో ట్రైన్ చేశారు. వేరాస్ చాట్జీపీటీకి $100 మిలియన్ అవసరం పడితే డీప్సీక్ R1కి $6 మిలియన్ మాత్రమే అవసరం పడింది. అలాగే వేరే LLMsకి అవసరం పడిన కంప్యూటింగ్ పవర్కి 1/10 మాత్రమే డీప్సీక్ R1కి అవసరం పడింది. డీప్సీక్ యొక్క R1 మోడల్ రిలీజ్ తర్వాత ఏఐ ఇండస్ట్రీలో చాలా ఇంపాక్ట్ చేసింది. డీప్సీక్ యొక్క డెవలప్మెంట్లో సక్సెస్తో పాటు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సెన్సర్షిప్ మెకానిజం వల్ల చైనీస్ గవర్నమెంట్ సెన్సిటివ్ టాపిక్స్ పై డిస్కషన్స్ ని లిమిట్ చేస్తుంది. డీప్సీక్ యొక్క చరిత్ర, స్థాపన మరియు సమస్యలు ఇలా ఉంటే ఇప్పుడు మనం డీప్సీక్ అండ్ చాట్జీపీటీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. డీప్సీక్ ఏఐ మరియు చాట్జీపీటీ రెండు పవర్ఫుల్ ఏఐ మోడల్స్, కానీ వాటి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని విషయాల్లో డీప్సీక్ ఏఐ బెటర్ అయితే మరికొన్నింట్లో చాట్జీపీటీ బెటర్గా ఉంటుంది. ఫస్ట్లీ డీప్సీక్ అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, ఓపెన్ సోర్స్ నేచర్. డీప్సీక్ ఏఐ కంప్లీట్లీ ఓపెన్ సోర్స్, అంటే ఎవరైనా ఫ్రీగా మోడిఫై చేయొచ్చు. నంబర్ 2, కాస్ట్ ఎఫెక్టివ్ ఏఐ. డీప్సీక్ ఏఐ సెల్ఫ్ హోస్ట్ చేయొచ్చు, అంటే కంపెనీస్కి తక్కువ కాస్ట్లో ఏఐ సొల్యూషన్స్ క్రియేట్ చేయొచ్చు. నంబర్ 3, స్ట్రాంగ్ ఇన్ కోడింగ్ అండ్ మ్యాథ్. డీప్సీక్ ఏఐ కోడింగ్, డిబగింగ్, ఆల్గరిథమ్స్, లాజిక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేస్తుంది. ఇవి డీప్సీక్ యొక్క అడ్వాంటేజెస్. అండ్ ఇప్పుడు డీప్సీక్ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, వీక్ ఇన్ క్రియేటివిటీ అండ్ కాంటెక్స్ట్ అవేర్నెస్. డీప్సీక్ ఏఐ లాంగ్ కన్వర్జేషన్స్లో కాంటెక్స్ట్ మర్చిపోతుంది. నంబర్ 2, లిమిటెడ్ మల్టీలింగ్వల్ సపోర్ట్. డీప్సీక్ ఏఐ ఇంగ్లీష్ అండ్ చైనీస్లో బాగా పనిచేస్తుంది, కానీ చాట్జీపీటీలా వైడ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయలేదు. నంబర్ 3, సెన్సర్షిప్ ఇష్యూస్. డీప్సీక్ ఏఐ చైనీస్ గవర్నమెంట్కి సెన్సిటివ్ టాపిక్స్ మీద స్ట్రిక్ట్ సెన్సార్షిప్ అప్లై చేస్తుంది. టైనెన్మెన్ స్క్వేర్స్, యుగ్హర్స్ టాపిక్స్లో అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నంబర్ 4, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇష్యూస్. డీప్సీక్ ఏఐ ఇంటర్ఫేస్ స్లోగా ఉంటుంది, రెస్పాన్సెస్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయి. ఇవి డీప్సీక్ R1 యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనం చాట్జీపీటీ యొక్క అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, బెటర్ క్రియేటివిటీ అండ్ కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్. చాట్జీపీటీ స్టోరీస్, బ్లాగ్స్, పోయట్రీ, స్క్రిప్ట్ రైటింగ్లో సుపీరియర్, అంటే బెటర్ మెమొరీ మెయింటైన్ చేస్తుంది. నంబర్ 2, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. చాట్జీపీటీ తెలుగు, హిందీ, స్పానిష్, ఫ్రెంచ్, రష్యన్, జపానీస్ లాంటి మల్టిపుల్ లాంగ్వేజెస్లో బెటర్గా వర్క్ చేస్తుంది. నంబర్ 3, యూజర్ ఫ్రెండ్లీ అండ్ పాలిష్డ్ యూఐ. చాట్జీపీటీ బెటర్ యూఐ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, యూజర్స్కి ఫాస్ట్, రియలబుల్ రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నంబర్ 4, మోర్ రియలబుల్ అండ్ లెస్ సెన్సార్షిప్. చాట్జీపీటీలో పొలిటికల్, సోషల్, హిస్టారికల్ టాపిక్స్ మీద డీప్సీక్ ఏఐ కన్నా బెటర్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది. ఇవి చాట్జీపీటీ యొక్క అడ్వాంటేజెస్. ఇప్పుడు మనం చాట్జీపీటీ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, నాట్ ఓపెన్ సోర్స్. చాట్జీపీటీ క్లోజ్డ్ సోర్స్ ఏఐ, అంటే డెవలపర్స్కి కస్టమైజేషన్ అవకాశం చాలా తక్కువ. నంబర్ 2, ఎక్స్పెన్సివ్ ఏపీఐ అండ్ సబ్స్క్రిప్షన్. చాట్జీపీటీ 4 ప్రీమియం సబ్స్క్రిప్షన్లో ఉంది, బిజినెస్ యూజర్స్కి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇవి డీప్సీక్ అండ్ చాట్జీపీటీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనం వీటి పర్ఫార్మెన్స్ని ప్రాక్టికల్గా ప్రాంప్ట్స్ ద్వారా తెలుసుకుందాం. నేను ఆల్రెడీ కొన్ని టెస్టింగ్ ప్రాంప్ట్స్ని నోట్ చేసి పెట్టాను, so that we can test it fastly.
ఒకవేళ మీకు కూడా ఆ ప్రాంప్ట్స్ కావాలంటే గూగుల్ డ్రైవ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, కాపీ లేదా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్లీ క్రియేటివ్ అండ్ స్టోరీ టెల్లింగ్ గురించి టెస్ట్ చేద్దాం. నా దగ్గర ఆల్రెడీ ప్రాంప్ట్ రాసి ఉంది కాబట్టి ప్రాంప్ట్ని కాపీ చేసి ChatGPT అండ్ DeepSeekలో పేస్ట్ చేద్దాం. సో ఇది క్రియేటివిటీ అండ్ స్టోరీ టెల్లింగ్. ఇందులో బోత్ ఆర్ ఈక్వల్. 2 AI ప్లాట్ఫామ్స్ కూడా ఈక్వల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ఓకే, ఇప్పుడు కోడింగ్ అండ్ డిబగ్గింగ్ గురించి టెస్ట్ చేద్దాం. ప్రాంప్ట్ కాపీ చేసి ChatGPT అండ్ DeepSeekలో పేస్ట్ చేయండి. ఇప్పుడు పైథాన్ కోడ్ని కాపీ చేయండి అండ్ గూగుల్ క్రోమ్లో పైథాన్ కంపైలర్ అని టైప్ చేయండి అండ్ ఫస్ట్ కంపైలర్ పైన ట్యాప్ చేయండి. అక్కడ డిఫాల్ట్గా ఉన్న కోడ్ని డిలీట్ చేసి మనం కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేయండి అండ్ ట్యాప్ ఆన్ రన్. ఇప్పుడు అవుట్పుట్లో ఎంటర్ ఎ స్ట్రింగ్ టు చెక్ ఇట్స్ పాలిండ్రోమ్ ఆర్ నాట్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ వావ్ అని టైప్ చేయండి. వావ్ ఈజ్ ఎ పాలిండ్రోమ్ బికాస్ ఏ సైడ్ నుండి రాసినా అదే స్పెల్లింగ్ వస్తుంది కాబట్టి. నౌ టైప్ మ్యాన్. మ్యాన్ ఈజ్ నాట్ ఎ పాలిండ్రోమ్. ఇంకా మీకు కావాలంటే చాలా ఎగ్జాంపుల్స్తో ట్రై చేయండి. సో ఇది కోడింగ్ అండ్ డిబగ్గింగ్. ఇందులో కూడా బోత్ ఆర్ బెస్ట్, కానీ DeepSeek ఈజీ అండ్ బెస్ట్ కోడింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్టింగ్ గురించి టెస్ట్ చేద్దాం. ప్రాంప్ట్ కాపీ చేసి ChatGPT అండ్ DeepSeekలో పేస్ట్ చేయండి. ChatGPT సింపుల్గా ప్రాంప్ట్ని ఇస్తుంది, అదే DeepSeek ప్రాంప్ట్ని ఓవర్ హైప్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి లియోనార్డో అనే AI ఇమేజ్ జనరేటర్లో పేస్ట్ చేసి రిజల్ట్స్ చూడండి. 2 AI ప్లాట్ఫామ్స్ రిజల్ట్స్ ఇస్తాయి, బట్ ChatGPT రియాలిటీ చూపిస్తూ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు పొలిటికల్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి టెస్ట్ చేద్దాం. ప్రాంప్ట్ కాపీ చేసి ChatGPT అండ్ DeepSeekలో పేస్ట్ చేయండి. ఈ పొలిటికల్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్లో ChatGPT ఈజీగా DeepSeekని బీట్ చేస్తుంది బికాస్ ChatGPT బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వంగా DeepSeek మాత్రం రిజల్ట్స్ ఇవ్వకుండా దట్స్ మై కరెంట్ బియాండ్ స్కోప్ అని రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రీజనింగ్ అండ్ లాజిక్ గురించి టెస్ట్ చేద్దాం. ప్రాంప్ట్ కాపీ చేసి ChatGPT అండ్ DeepSeekలో పేస్ట్ చేయండి. ఈ స్టెప్ బై స్టెప్ రీజనింగ్ అండ్ లాజిక్లో ChatGPT DeepSeek కంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, వేరాస్ DeepSeek టైం తీసుకుంటుంది అండ్ నార్మల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈ ప్రాంప్ట్స్ టెస్ట్ చేయడం ద్వారా మనకి ChatGPT అండ్ DeepSeek మధ్య డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది అండ్ మీ అవసరాలని బట్టి మీకు ఏది సూట్ అయితే అదే యూజ్ చేయండి. లైక్ క్రియేటివిటీ, లాంగ్ కన్వర్జేషన్, మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషన్స్, పొలిటికల్ అండ్ హిస్టారికల్ డిస్కషన్, AI ఆర్ట్ ప్రాంప్ట్స్, ఎంగేజింగ్ అండ్ రెస్పాన్సెస్. ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ అండ్ యూజెస్ ఉంటే ChatGPT ఈజ్ ద బెస్ట్. అండ్ కోడింగ్, డిబగ్గింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ AI సొల్యూషన్స్, ఓపెన్ సోర్స్ కస్టమైజేషన్ ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే DeepSeek ఈజ్ ద బెస్ట్. ఏది యూజ్ చేయాలని అనుకుంటున్నారో ఫీచర్స్ని బట్టి డిసైడ్ చేసుకోండి. DeepSeek AI ఓపెన్ సోర్స్ కాబట్టి ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయొచ్చు. లైక్ బెటర్ క్రియేటివిటీ, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అయితే మాత్రం ఇది సీరియస్ కాంపిటీటర్ అవ్వచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ChatGPT ఈజ్ ఫార్ బెటర్ దెన్ DeepSeek. చైనా ప్రోడక్ట్స్ గురించి మనందరికీ తెలిసిందే, గ్యారంటీ వారంటీ ఉండవు, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? ఫ్యూచర్లో DeepSeek ChatGPTని బీట్ చేస్తుందని అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.